అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా సినిమాలు వస్తుంటాయి, రకరకాల జానరాలు వస్తుంటాయి. కానీ ఇటువంటి సినిమా తీయడం అనేది ఒక సాహసం అనేది చెప్పాలి. గట్స్ ఉండాలి ఇటువంటి సినిమా తీయాలంటే. ఆ గట్స్ ఉన్నందుకు, ఈ సినిమాని ఇంత చక్కగా చేసినందుకు సునీల్ గారిని అభినందిస్తున్నాను. జనరల్గా మన సమాజంలో మోస్ట్ ఆఫ్ అస్ ఒక ప్యాసివ్ లివింగ్లో బతుకుతుంటాం మనం. అంటే మనకెందుకులే అనుకుని అడ్జస్ట్ అయిపోతూ, అంటే సిచ్యువేషన్స్కి మనమే అడ్జస్ట్ అయిపోతూ బతుకుతుంటాం. అంటే వాయిస్ రేజ్ చేయడం కానీ ప్రశ్నించడం కానీ చేయకుండా బతుకుతున్నాం చాలా వరకు, చాలామంది. కానీ కొంతమంది ప్రశ్నించడమే వాళ్ళ ప్రవృత్తిగా పెట్టుకుంటారు, అన్యాయం సహించరు, ఎదిరిస్తారు. ఒక సమూహంగా ఏర్పడి ఒక వేదిక తయారు చేసుకుని ఒక ఎన్జిఓగా ఎస్టాబ్లిష్ అయ్యి సమాజంలో ఉన్న రుగ్మతలకి స్పందించడం, బాధితుల పట్ల ఒక ఎంపతి చూపించడం అనేది చేస్తుంటారు. అట్లా చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇంత మంచి సినిమా ఆదరిస్తున్న ప్రేక్షక లోకానికి, అంటే మొన్న సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, చాలామంది కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, చాలామంది థియేటర్లో ఆల్మోస్ట్ ఒక 60-70% వాళ్ళే వచ్చారు. వాళ్ళని చూస్తుంటే సంతోషం అనిపించింది. అంటే ఒక ప్రైడ్తో వస్తున్నారు వాళ్ళు, చాలా ప్రైడ్తో. అంటే మాది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ, ఒక గౌరవం, ఆ ప్రైడ్తో వాళ్ళు రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ప్లస్ చాలా చోట్ల సినిమాలో చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఉంది సినిమాలో. వాళ్ళ ప్రాబ్లమ్స్ని చర్చించడమే కాకుండా అసలు ఏంటి ఆ బాధ, ఎంత బాధ అనేది చూస్తుంటే చాలా చోట్ల కళ్ళనీళ్ళు వచ్చాయి. నేను చాలా చోట్ల కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. అంత ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంది సినిమాలో. సో ఇటువంటి మంచి సినిమాని ఆదరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా ఐ థ్యాంక్ ఆల్ దీస్ ఎన్జిఓస్, ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైతే సపోర్ట్ చేశారో సినిమాకి, అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ ఆల్మోస్ట్ ఈ వీకెండ్ ఫ్రైడే నుంచి సండే వరకు కూడా ప్రతి హౌస్, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్గా ఉండడం అనేది చాలా చాలా సంతోషకరం. అండ్ మరీ ముఖ్యంగా ఇందాక ఆనంద్ చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక 40-50% కమ్యూనిటీ వాళ్ళు వచ్చినా, మిగతా వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ, బయట వ్యక్తులు కానీ, టీచర్లు కానీ, రకరకాల ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళలో ఒక కంటి తడ, ఒక పర్సెప్షన్ అనేది చూడడం అనేది ఒక నిజంగా, అంటే సునీల్ గారు తీసినటువంటి ఈ చిత్రానికి వారు ఏదైతే మెసేజ్ సొసైటీకి అందించాలని అనుకున్నారో అది సఫలీకృతం అయిందనేది మేము యాజ్ ఏ కమ్యూనిటీ మెంబర్స్గా, అందులో యాక్ట్ చేసిన వ్యక్తులతో పాటు మేము కూడా దాంట్లో ఒక లివ్డ్ ఎక్స్పీరియన్సెస్గా ఉన్నాం. కాబట్టి అదొక మాకొక గొప్ప అనుభూతి, అవకాశం. ఇంకొకటి, ఈ ఎంటైర్ మన ఈ యొక్క ఫిలిం దానికి సంబంధించి ఎందరో స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. అండర్ ప్రివిలేజ్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకూడదు, ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. అందులో మరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లలు, వాళ్ళు ఏ విధమైనటువంటి వివక్షత, బుల్లింగ్ అనేది ఇంటి నుంచి ఎలా అవుతుంది, వాళ్ళందరూ కూడా చూస్తే గనక వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకంటూ ఒక అవగాహన వస్తుందన్న ఒక ఉద్దేశంతో చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళు టికెట్స్ కూడా స్పాన్సరింగ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇదొక గొప్ప ప్రయత్నానికి సునీల్ కుమార్ రెడ్డి గారు చేసిన దానికి ఎందరో తోడ్పాటు చేకూర్చి ఈ చిత్రానికి ఒక ఘన విజయాన్ని తీసుకొని వచ్చారు. మరి ఇంకా ఎన్నో థియేటర్స్లో ఈ ఫిలిం రన్ అవ్వాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి వాళ్ళలో కొంత అవగాహన పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ మూవీలో యాక్ట్ చేసినందుకు నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానో నేను మాటల ద్వారా చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ కుమార్ రెడ్డి సార్. మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. కమ్యూనిటీ తరపు నుంచి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది, ఇంకా సొసైటీ తరపు నుంచి కూడా చాలా మంచి రెస్పాండ్ వచ్చింది.
చాలామంది మంచిగా అప్రిషియేట్ చేస్తారు. ఈ సినిమా చేసినందుకు నేనైతే మస్తు ఆనందపడుతున్నాను. ఈ సినిమా వరకే కాదు, ఇంకా చాలా సినిమాలలో వచ్చి ఇంకా చాలా మంచి మంచి పనులలో వచ్చి ట్రాన్స్ కూడా అన్ని విధంగా ఉంటారని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని నేను అందరికీ, నా కమిటీ వ్యక్తులకి అండ్ అందరికీ చెప్తున్నాను. మనం కూడా అన్నీ చేయొచ్చు, ముందడుగేస్తే అన్నీ చేస్తాం. మనం కూడా ఏం చేయకుండా ఏం లేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు హిమా రాథోడ్. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. LGBT లీగల్ బ్యాటిల్ అనే మూవీలో నేను హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువ అనుకుంటాను. నేను ఈ ఛాన్స్ నాకు మా డైరెక్టర్ సునీల్ కుమార్ సార్కి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుని ఎంతో రుణపడి ఉంటాను. ఇలాంటి మంచి ఛాన్స్ నాకు ఇవ్వడము, ఈ మూవీలో నన్ను సెలెక్ట్ చేయడము నేను చాలా గౌరవంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే సొసైటీ కానీ మా ట్రాన్స్ కమ్యూనిటీ కానీ ఇచ్చిన సపోర్ట్, వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. అసలు ఇంత సపోర్ట్ చేస్తారని అసలు ఊహించలేదు. 3 రోజులు మాత్రం థియేటర్స్ ఫుల్ అయిపోయాయి, చాలా పబ్లిక్ వస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మూవీ మంచి హిట్ అవ్వాలని, ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ బొందరపాటి. ఎప్పుడు ఇదే ప్లేస్లో నేను ఎన్నో సక్సెస్ మీట్లకి చూడటానికి వచ్చామండి. ఇవాళ ఇంతమంది మీడియా ముందు మాట్లాడటం చాలా గర్వంగా ఉంది. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సక్సెస్ మీట్ అనే దానికన్నా ఈ మూవీ కంటే బిఫోర్ రిలీజ్ బిఫోర్ కొన్ని సడన్గా చెప్తాను. లైక్ మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఈ మూవీ ట్రాన్స్జెండర్స్ చూస్తారా అన్న ఒక పాయింట్ కూడా, అంటే వాళ్ళకి యూనిటీ ఉండదు అనే పాయింట్లో చాలామంది మాట్లాడారు. బట్ ఇవాళ అదే ట్రాన్స్జెండర్స్ మొత్తం మేము ఒక యూనిటీగా ఉంటాము అని నిరూపించారు. అందరూ ఈ సినిమాకి వచ్చి సార్ యొక్క నమ్మకాన్ని, నా యొక్క నమ్మకాన్ని అండ్ ఎంతో మంది అపోహల్ని వాళ్ళందరూ స్మాష్ చేశారనమాట. ఆ విషయంలో మాత్రం రియల్గా సక్సెస్ అయ్యారు సార్ మాత్రం, అండ్ టీం అదేవిధంగా ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ LGBT కమ్యూనిటీకి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా నిరూపించుకుంటారు అనే ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో చేసిన ప్రతి ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు నిరూపించుకున్నారు. మాకు కూడా పని ఇస్తే మేము అందరికంటే సక్సెస్ఫుల్గా మేము కష్టపడి ఖచ్చితంగా నిరూపించుకుంటాం అనే ఒక ఉదాహరణ ఈ సినిమాలో చేసిన ప్రతి ట్రాన్స్ వ్యక్తులకి చాలా రుణపడి ఉండాలి నేను ఈ విషయంలో. ఎందుకంటే ఈ జర్నీలో చాలాసార్లు నేను చాలా మందితో చిన్న వాహనాలు పెట్టుకోవడం జరిగింది. బికాస్ ఆఫ్ కమ్యూనిటీ యూనిటీగా ఉండదు అనే ఉద్దేశంలో ఇవాళ ఈ సినిమాతో ఈ 3 daysలో జరిగిన సక్సెస్ఫుల్ జరుగుతున్న రన్నింగ్లో అపోహలు అన్నీ జరిగిపోయాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరు నాకు అవకాశం ఇవ్వకపోయినా ఎక్కువ టైం తీసుకుంటాను. 2 మాటలు 3 మాటలు మాట్లాడే వేదిక కాదు ఇది. ఇలాగ నేను శంకరాభరణం వేదిక మీద తీసుకున్నాను. 2 నిమిషాలు ఇస్తే నేను 10 నిమిషాలు తీసుకుంటాను, మైక్ లాగేసుకున్నా సరే అని చెప్పాను. అలాగా 10 నిమిషాలు కాకపోయినా మాట్లాడాలనిపించే సభ ఇది. నేను సెకండ్ డేని వెళ్ళాను థియేటర్కి. వెళ్ళినప్పుడు అందరూ వీళ్ళే ఉంటారు అనుకున్నాను. కానీ సగం మంది జనరల్ పబ్లిక్, సగం మంది వీళ్ళు అందరూ రావడం ఎంతో ఆనందంగా అనిపించింది. పైగా మల్టీప్లెక్స్ థియేటర్స్లో అందరూ ఆల్ గ్రూప్స్ ఆఫ్ కేటగిరీస్ అందరూ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరి మధ్య కలిసి చూస్తున్నట్టుగా ఉంది. దీని అంతటికీ కారణం ఏంటి? ఒక ధైర్యం, ఒక ఆలోచన, ఒక ఆవేశం. అది ఆ దర్శకుడి, నిర్మాత యొక్క సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ సినిమాని తీసిన సంఘటన. ఆ సినిమా తీయకపోతే ఈవేళ ఈ సభ ఉండదు, ఎన్ని కెమెరాలు ఇవి పట్టుకోవు ఈ మ్యాటర్స్ని. చాలా ఆనందంగా ఉంది. అంటే కొన్ని సినిమాలు ఇవి ఆర్థికంగా ఎంత లాభాన్ని తెచ్చిపడతాయి, ఎన్ని రోజులు ఆడతాయి, అవన్నీ పక్కన పెడితే అన్ని సినిమాలు వాటి కోసమే కాదు, డబ్బుల కోసమే తీసే సినిమాలు కూడా వేరేగా ఉంటాయి. ఈ డబ్బుల కోసం అసలు మొదలు పెట్టడం ఎవరు మొదలు పెట్టరు ఇలాంటి సినిమా. శంకరాభరణం అంత గొప్పగా కష్టపడి తీస్తే 3వ వారం నుంచి, నేను మొదటి రోజు వెళ్ళాను, 3వ వారంలోనే వెళ్ళాను, 2 చూశాను నేను. తర్వాత ఎంత దూరం వెళ్ళిందో
తెలుసు మనందరికీ. మరి ఇది శంకరాభరణం అవ్వచ్చు, అర్ధనారీశ్వరాభరణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది కూడా చరిత్ర అవ్వచ్చు. చరిత్ర మాత్రం తప్పనిసరిగా అవుతుంది. ఎలా అవుతుందంటే దీని సెన్సార్ తెలుగులో అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఇలాంటి సినిమాలకి సెన్సార్ ఇవ్వాలో, ఏది అబ్జెక్ట్ చేయాలి, ఏది యాక్సెప్ట్ చేయాలి మాకు రూల్స్ లేవండి. ఇలాంటి సినిమా ఇంకొకటి లేదు, ఉంటే దాని గైడెన్స్ ప్రకారం వెళ్ళేవాళ్ళం. ఇలాంటి సినిమాలకి కొన్ని విషయాలు సెన్సార్ ఇవ్వచ్చా, కట్ ఇవ్వకూడదా, ఏమి లెక్కలు లేవు మాకు, అందుకని సెంటర్కి పంపిస్తున్నాం అని చెప్పారండి. అదే మొదటి విజయం ఈ సినిమాకి. అంటే తెలుగులోనే కాదు, మన దేశంలోనే అనుకుంటా ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా వేళ్ల మీద వచ్చినది ఇదే అనుకుంటా. ఇది చరిత్ర, ఫస్ట్ చరిత్ర. తర్వాత 100 సినిమాలు రానివ్వండి, 10 రానివ్వండి, ఎన్నైనా రానివ్వండి, నాంది ఇది ముఖ్యంగా వీళ్ళందరికీ, ఎల్జిబిటీ కేటగిరీస్ అందరికీ కూడా ఇది ఒక గొప్ప సువర్ణావకాశం, ఒక మార్పు సమాజంలో. నా జీవితంలో నేను 500 సినిమాలు చేసిన 2 సినిమాలు ప్రాముఖ్యంగా ఉంటాయి. 2 కోర్టుకి సంబంధించి కంపేర్ చేయడానికి చెప్తున్నాను. అంటే మళ్ళీ ఇదే డైరెక్టర్తో చేసిన సొంతూరు అవి కాదా అంటే అవి అన్ని పక్కన పెడదాం. 2 సినిమాల మధ్య పోలిస్తే ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితంలో చరిత్రలో, సినీ చరిత్రలో నిలిచిపోయిన అమ్మో 1వ తారీఖు చిత్రం ఒకటైతే మళ్ళీ ఎల్జిబిటీ చిత్రం ఒకటి. ఎందుకు దాంతో ఇది పోలిస్తున్నానంటే 2 కూడా కోర్టు డ్రామాస్ వల్లే అది హైలైట్స్ అయ్యాయి ఆ సినిమాలు. నేను కోర్టులో అందులో ఆక్రోశిస్తే ఇందులో సైలెంట్గా విని జడ్జిమెంట్ ఇవ్వాలి. సో రెండింటికి కంపారిజన్ ఉంది, తేడా ఉంది, పోలిక ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని ఈ 2 నేను బాగా కనెక్టివిటీ. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే మనకు తెలిసిన 2-3 విభాగాలే, కానీ ఎన్ని విభాగాలు ఉన్నాయో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అలాగే అమ్మ 1వ తారీఖులో ప్రతి మిడిల్ క్లాస్లోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని కామన్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ అమ్మ 1వ తారీఖులో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు అందులో ఉంటాయి. ఇన్ని సమస్యలు ఏ కుటుంబంలోనైనా ఉంటాయా అంటే, ఒక మన సమాజమే కుటుంబం అనుకుంటే ఆ కుటుంబం గురించి చెప్పినప్పుడు ప్రతి సమస్య ఎక్కడో అక్కడ ఉంటుంది కనుక అందరూ దేంతోనో దాంతో కనెక్ట్ అయ్యి సినిమాని అట్లాగే నిలబెట్టారు. అలాగే ఇందులో వీళ్ళందరి కష్టాలు, వాళ్ళ యొక్క కన్నీళ్ళు, ఇవన్నీ విడివిడిగా ఉన్న, కామన్గా ఉన్న, ఇవన్నీ కలిపితే ఎల్జిబిటీ. అంత ఎల్జిబిటీ మీద ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా రావడం ఇది ఆనందం. అయితే దీనికి అన్ని రకాలుగా సునీల్ గారు చెప్పినట్టుగా ఎన్జిఓస్, అసోసియేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, మీడియాలు, సినిమా వాళ్ళు, ఆడియన్స్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అందరూ మూకుమ్మడిగా ఇది ఒక మన సినిమాగా చేసేసుకోవడం చాలా గొప్ప విషయం. అంటే ఒకప్పుడు వెరీ సారీ, మీరు వస్తున్నారంటే పక్కన తల తిప్పుకు వెళ్ళిపోయే రోజు నుంచి మీ పక్కన కూర్చున్నామంటే మీరు ఊహించండి, మీతో ఫోటోలు దిగుతున్నామంటే ఊహించండి. మొన్న నేను థియేటర్కి వచ్చినప్పుడు 150 మందిలో 100 మందితో ఫోటోలు దిగాను. అడిగిన వాళ్ళకి అలా ఇచ్చాను. ఒకగా 4-5 ఫోటోలు దిగిన ఇచ్చాను. ఆనందంతో, ఒక బాధ్యతతోటి. మనం ఇలాంటి వేషం వేసాం, వాళ్ళు మన పక్కన ఉన్నారు, వాళ్ళు స్పందిస్తున్నారని. ఎదురుగుట్లాంటి భయాలు ఇప్పుడు లేవు. అది మీరు నిలబెట్టుకోవాలని నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే మనకు కొన్ని హక్కులు వచ్చినప్పుడు, సమాజం గుర్తిస్తున్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అని పేటరేగిపోయి దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కొన్నిప్పుడు ఆడవాళ్ళకి అనుకోవాళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకుంటే అసలు కాళ్ళు మొక్కబుద్ధి అవుతుంది. అలా మీ కమ్యూనిటీస్ అందరూ మిమ్మల్ని చూస్తే మేము గౌరవించాలి, మిమ్మల్ని చూడగానే అలా చూసి వెళ్ళాలి. మీరు రావడం పెళ్ళిళ్ళకి వాటికి ఎలా శుభమో అది నిరూపించుకోవాలి. మీరు కూడా మీ జీవన విధానం మార్చుకోవాలి. అందరూ కూడా కొందరికి చేయి చాచే పరిస్థితులు రావచ్చు తప్ప చేయి చాచక్కలేదు. మీ టాలెంట్స్ బయట పెట్టుకోండి. సమాజంలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అవన్నీ నిరూపించుకుంటూ రోజు రోజుకి మీ గౌరవాలు పెంచుకోండి. ఈ ప్రభుత్వం, ప్రజలు, సినిమాలు ఇవన్నీ మీకు ఇస్తున్న అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకుని మీరేమిటో నిరూపించుకోవడానికి మీరు కూడా మీ వంతు కృషి చేయండి. అంతే తప్ప ఆకతాయిగా ఉండద్దు.
సో ఎంత గొప్ప అవకాశం ఇది, ఇంతమంది ఇలాగ మీ గురించి మాట్లాడుకోవడం. దానికి నా ఆద్యుడు ఈయన కదా, ఈయన ఈ సినిమా తీయకపోతే అదే చెప్తున్నాను. ఒక్కసారి దయచేసి నిలబడరు అందరూ. ఇలాంటి సినిమాలు, థ్యాంక్ యూ సురేష్ గారు, ఇలాంటి సినిమాలు ఎన్నైనా రానివ్వండి, ఇది అది గర్వం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. అంటే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, కానీ నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఇదే. వీళ్ళు మనతో కలిసిపోయి ఎవరి జీవన విధానం వాళ్ళదే జరుగుతున్నప్పుడు మిమ్మల్ని సెపరేట్గా ఎందుకు చూడాలి? మాకు హక్కులు ఉన్నాయి కదా అని వాటి మీద పోరాడకండి. ఇప్పుడు నేను కొన్ని రీల్స్ అవి వచ్చాయి, ఎవరందరూ తీసేస్తున్నారు. వీళ్ళందరూ తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇది వరకు రకరకాలుగా ఉండే వాళ్ళ మీద, ఇప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఆగి, అరే పలానా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అన్ని రీల్స్ చేస్తున్నారు. అది కూడా చాలా ఆనందంగా అనిపించింది నాకు. అన్నీ అలాగ తీసే సోషల్ మీడియాలో కూడా అలాంటి మార్పులు వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇది ఇంకా విస్తృతమై చెట్టు వృక్షమై సమాజం అంతా ఎదగాలి ఈ ఆనందం అని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాంచ్ ఇదే వేదిక మీద చేసాము, ట్రయల్ లాంచ్ ఇదే వేదిక మీద చేసాము. ఆ ట్రయల్ లాంచ్ చేసినప్పుడు చాలా టెన్షన్, ఈ మూవీ ఎట్లా అవుతుంది ఏంటి అని ఒక దీంతో ఉన్నాము. కానీ 18వ తారీఖుని ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళినప్పుడు స్పందన చూస్తే మీ ఎప్పుడు అంత ఘనంగా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. కొద్దిగా భయంతోనే ఉన్నాము. అలాంటిది 3 రోజులు అన్ని హాల్స్ హౌస్ఫుల్ అయింది. అది దేనికి సూచిక అంటే మన సార్ చెప్పినట్టుగా కమ్యూనిటీ వాళ్ళే కాకుండా నార్మల్ పబ్లిక్ కూడా వచ్చి మాకు టికెట్ కావాలి, ఆ సందర్భం వచ్చింది. దీనికి సక్సెస్కి వెనకాల కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు లేకపోతే మేము ఇది సక్సెస్ చేసి ఉండేవాళ్ళకి కాదు. అందువల్ల వాళ్ళకి చాలా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందులోని రాధిక చారిటబుల్ ట్రస్ట్ రాధిక ఫౌండర్ గారు ఈరోజు రాలేకపోయారు. వాళ్ళ సిస్టర్ అశ్విని గారు వచ్చారు, తను కూడా పార్ట్ ఆఫ్ ట్రస్ట్. ఆమె వచ్చి ఇక్కడ పిలిచి ఇచ్చేస్తాం రండి. బయాస్ కానీ లేకపోతే ప్రెజుడిస్ కానీ పోవాలి అని ముందుకు వచ్చిన సంస్థ. యా, తమ కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జెండర్ సెన్సిటివిటీతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ముందుకు వచ్చిన ఆర్గనైజేషన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. Thank you very much, sir. చాలా థ్యాంక్స్ అండి గీతా గారు. సిట్ గీత వచ్చారు, మీటింగ్ నుంచి వచ్చారు. అసోసియేషన్ ఆఫ్ every movie we see, they bring out the atrocities towards women, and almost they show the vulgarity rather than the pain and emotions behind that. And this is the first time a craftsman like Sri Sunil Reddy Garu, hats off to this person who has actually focused on the pain and the emotional aspects of women. I will only say women, whomsoever it is. So, so it's an eye-opener for all the educational institutions. And as a member of teacher fraternity, I would request her to bring out more films like this and a documentary of scientific meaning behind why this is happening. That would be really a support to all the teachers who teach actually the anatomy in their biological science classroom. So I will be waiting for another picture, a beautiful picture from sir. And I would also request Sri Sunil Reddy Garu to teach us
teach teachers, lecturers, and students how to make films and how to direct films like this, so that the society will remove the stigma against any person who has the right to live in this society. Thank you so much. For the support for the cause, sir. And thank you very much, sir. తను ట్రాన్స్జెండర్ అని గుర్తించిన తర్వాత సపోర్ట్ ఇస్తూ ఆ అమ్మాయి కోసం తన ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డ ఒక రోల్ మోడల్. ఇలాంటి పేరెంట్స్ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్లో సో ఇలాంటి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సునీల్ కుమార్ రెడ్డి గారికి అయితే తక్కువే. అందుకని ఎన్నిసార్లు మాట్లాడతాను అన్నిసార్లు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ఇన్ని ఇది పడుతున్నా సరే మన బ్రిటిష్ కాలంలో వీళ్ళందరినీ దూరం పెట్టారు. అది మన ఇతిహాసాలు ఉన్నది. వాళ్ళు దూరం పెట్టారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా చట్టాలు మార్చారు. ఈ చట్టం మాత్రం మార్చలేదు. ఈ 377 సెక్షన్ కింద వీళ్ళందరినీ ఒక క్రిమినల్స్గా చేసి వాళ్ళందరినీ దూరం పెట్టి అన్నీ చేశారు. కానీ 200 ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదు, ఎవరు మార్చలేదు. నేను 2012 నుంచి మా బాబు 2005లో బయటకు వచ్చినా సరే నేను ఇంకా జాబ్ చేయడం వల్ల వాటి వల్ల నేను బయటకు రాలేకపోయాను. తను ఎప్పుడైతే ఎంబీబీఎస్ చేసి బయటకు వచ్చిందో అప్పుడు నేను ధైర్యంగా మా బాబు ఇద్దరం బయటకు వచ్చారు. 2012 నుంచి ఈ పిల్లలకి మేము చేస్తూ వస్తున్నాం. కానీ మేము ఎక్కడ వాయిస్ తీయలేకపోయాం. ఎందుకు వాయిస్ తీయలేకపోయాం అంటే అక్కడ చట్టం లేదు. చట్టం ఉంటే మనం వాయిస్ తీయొచ్చు. చట్టం లేకుండా ఎవరిని వెళ్ళి ఏమడుగుతాం? ఆ విధంగా ఎంతో తపన ఉన్నా సరే ఏదో చిన్నగా వాళ్ళ సూసైడల్ టెండెన్సీలో ఉండేటప్పుడు వాళ్ళని కాపాడడము, పేరెంట్స్తో మాట్లాడము ఇవన్నీ మాత్రమే చేసాం కానీ చట్టంలోనే మార్పులు తీసుకురావడానికి మీ వల్ల కాలేదు. చాలా పిటిషన్స్ వేసి అన్నీ చేసి 2019లో చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత 1 year ఎవ్వరు ఏం మాట్లాడలేదు. అప్పుడు ఇంకా మనం దూరాలు అన్నట్టుగా 2020లోనే గవర్నమెంట్కి వెళ్ళి దూరిన తర్వాత ఎక్కడ వివక్ష రాలేదు, ఎక్కడ డిస్క్రిమినేషన్ రాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మేమున్నామో మేము చేస్తాం ఆ విధంగా ఉండడం వల్లనే ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అంతకుముందు కూడా ఆయన్ని మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా చాలా అభివృద్ధులు అయ్యాయి. అదే 38 మందికి ట్రాఫిక్ అసిస్టెంట్లో తీసుకున్నారు, 20 మందిని మెట్రోలో తీసుకున్నారు, 16 మందిని హైడ్రాలో తీసుకున్నారు, ఉస్మానియా హాస్పిటల్లోని ఒక క్లినిక్ స్టార్ట్ చేశారు, ఇంకా 33 డిస్ట్రిక్ట్లో కూడా క్లినిక్ స్టార్ట్ చేసి ఇవన్నీ అయ్యే సందర్భంలోని ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీ జరుగుతూ ఉన్నప్పుడు మన సునీల్ కుమార్ రెడ్డి గారు రావడము, ఈ యొక్క మూవీ తీయడము చాలా 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 కమ్యూనిటీకి అదృష్టం అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా కూడా అవన్నీ ఇంకా ముందుకు జరగాలంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. గవర్నమెంట్ ఒక్కటే చేస్తే సరిపోదు కదా. ఇప్పుడు ఈ మూవీ ద్వారా ఒక స్కూల్స్లో కానీ, ఒక పేరెంట్స్ కానీ, జడ్జెస్కి కానీ, పోలీసులు కానీ ప్రతి ఒక్కరికి చాలా 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 అవేర్నెస్ వస్తుంది. దానికి ఇది ఒక ఆయుధంలాగా మనకి పనిచేస్తుంది. అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ఆయుధము మన గవర్నమెంట్ ఇచ్చేది, ఒక సొసైటీ ఇచ్చేది, వీళ్ళన్నీ కలుపుకొని ఈ పిల్లలందరూ తప్పకుండా ఒక డిగ్నిటీతో ఉంటారు, తర్వాత ఒక సేఫ్ ప్లేస్లో ఉంటారని చాలా చాలా నమ్ముతున్నాను. మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సునీల్ కుమార్ రెడ్డి గారికి. ఈ పిల్లలు కమ్యూనిటీ నుంచి వచ్చి ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టు లేదు. వాళ్ళ అనుభవంతో యాక్ట్ చేసిన చాలా బాగా యాక్ట్ చేశారు. హిమ కానీ, సన్నా కానీ, విష్ణు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారన్నమాట. మా వంశీ కూడా అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మెగా సిటీ. It comes under Rotary District 3150. ఇది అక్రాస్ తెలంగాణ అండ్ తెలుగు బోత్ స్టేట్స్లో ఉన్నది. నేను మూవీ చూశాను. దిస్ ఈజ్ రియల్లీ హార్ట్ టచింగ్ అండ్ ద రూట్ కాజ్ అనేది ఏంటో చక్కగా చూపించారు దర్శకులు అండ్ ద ఎంటైర్ టీమ్. రియల్గా ఐ సెల్యూట్ టు ఎవ్రీ యాక్టర్ హియర్, ఎస్పెషల్లీ శ్రీరామ్ గారు. అసలు రియల్గా ఒక జడ్జిమెంట్, ఒక జడ్జి హోదాలో చాలా బాగా మంచిగా అనిపించింది మూవీలో. ఈ కాజ్ని తప్పనిసరిగా రోటరీ క్లబ్, మా క్లబ్ తరపున ముందుకు తీసుకెళ్తూ ఇంకా
ప్రపంచంలో 220 దేశాల్లో రోటరీ ఉన్నది. సో దీన్ని అన్ని రకాలుగా అందరికీ కూడా మెసేజ్ వెళ్ళేటట్లు మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను సార్. అలాగే అబ్దుల్ కలాం గారి విజన్లో భాగంగా దీనిని మాకు ఒక ఫౌండేషన్ కూడా ఉన్నది. ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతి యూత్కి కూడా ఇది చేరాలి కాబట్టి వారి ఆశయం కాబట్టి సునీల్ కుమార్ రెడ్డి గారిది దీన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని నేను ఆలోచిస్తున్నాను. ఇంకొకటి, నేను పనిచేసే కార్పొరేట్ సంస్థ ఒక 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాను. ఆ కమ్యూనిటీ లెవెల్ కూడా స్క్రీనింగ్ వారితో మాట్లాడినప్పుడు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఇది ఇంత మంచి గొప్ప సినిమా మన ముందుకు ఈరోజు రావడము, మంచి మెసేజ్తో రావడము అదృష్టము. దీనిని ఎంతో త్వరితగతిలో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకెళ్ళడానికి రోటరీ క్లబ్ తరఫున మా శాయశక్తుల కృషి చేస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.